తెలుసా, భారత్ కూడా త్వరలో అయిపోతుంది, ఏదో ఒకరిద్దరు దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు అన్నాడు. అర్థమైందా? రెడీగా ఉన్నారు. నీ కూతుర్ని, నీ పిల్లాన్ని, నీ మనవరాల్ని ఎత్తుకుపోయి నీ షాప్ లూటీ చేయడానికి రెడీగా ఉన్నారు. అది దానికోసం బోల్డ్ శిక్షణ ఇచ్చి పెట్టారు. బోల్డ్ మందిని పేకమేడ కూలినట్టు కూలిపోతాయి. నువ్వు ఇంకా బయ్యా అన్నావంటే గొయ్య రెడీగా ఉంది. అందుకని బాగా మన జనబలం పెరగాలి, మన జ్ఞానబలం పెరగాలి. మీరేం ఆపలేరు. హేమంత్ బిశ్వాస్ చెప్పాడు, ఐ మే పోస్ట్ పోన్ బట్ ఐ కాంట్ స్టాప్. అదవుతుందా? మనలో మార్పు రాకపోతే దేవుడు వచ్చినా రక్షించలేడు. దేవుడు వచ్చినా చెప్పాడుగా, పెద్ద బామ్మరి చెప్పాడు, హమేషా మోడీ నై రహేగా, హమేషా యోగి నై రహేగా, అమాయంగే. వాళ్ళు రెడీ ఉన్నారు. నువ్వు మారలేదనుకో, నువ్వు వంగి వాళ్ళ మతంలోకి మారి కింద కోసుకోవాలి. అలా జరగలేదా, పైన కోసేసి వెళ్ళిపోతాడు. పాలగాంలో ఏమడిగాడు? పాలగాంలో తుపాకీ ఇక్కడ పెట్టి మీరు సెట్గారా అండి అని అడిగాడా? మీరు రెడ్డిగారా అని అడిగాడా? నువ్వు తెలంగాణ ఆంధ్ర అని అడిగాడా? నిన్ను కులం అడగలే, ప్రాంతం అడగలే, భాష అడగలే. నువ్వు హిందూ చెప్పగానే కాల్చాడు. నువ్వు హిందూ అయితే కాల్చాడు. కాబట్టి మీలో దరిద్రులు అంటే డబ్బు లేనోడు కాదు, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం లేనోడు, సోయి లేనోడు, గతం పట్ల ఎటువంటి అవగాహన లేనోడు. ఎందుకు పుట్టాలండి? పాకిస్తాను కోట్ల మందిని చంపి తొక్కలో దేశం ఎందుకు పుట్టాలే? ఈయన గౌరవానికి నన్ను పిలిచాడు. బాగుంది. కమలా, సగం చేసినాక ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారా? రెస్పెక్ట్ ఉంటే వచ్చి గౌరవాన్ని నిలబెట్టుకుని వెళ్ళాలి. వీడిని ఇవ్వలేదు. వీడేం చేశాడు? వాడి జనాభాని పెంచి మొత్తం వాడినే బయట చూపాడు. కాబట్టి మనం బలంగా లేకపోతే ఎవ్వరు రక్షించలేడు సార్. మీరు డబ్బు సంపాదించండి, మానద్దు, కానీ జనబలం పెంచండి, జ్ఞానబలం పెంచండి, పంచండి. మీరు ఎంత చేయగలరో దేవాలయాల్లో ఒక్క మంచి పని చెప్తాను. మీరందరూ అప్ టు మార్కు దేవుడు ఇచ్చాడు. రోజుకి ఓ హుండీ పెట్టండి. మీ ఇంట్లోనే ఓ డబ్బా, ధర్మ కార్యాల నిమిత్తం ధర్మ హుండీ అని పెట్టండి. ధర్మం కోసం 100, 1000, 50, 1000 అందులో వేసి పెట్టు. ఏ మంచి పనికి ఉపయోగించవచ్చో నేను చెప్తా. మీరు ఎవరికి చెప్పక్కర్లేదు, నాకు కూడా చెప్పక్కర్లేదు, కానీ మంచి పని చేయండి. అందులో ముఖ్యమైన మంచి పని ఒకటి చెప్తున్నా. ముందు మనం దగ్గరలో గుడికి పోతాం. మీరు ఒకసారి గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణ చేస్తూ అలా పరిశీలనగా చూడండి. ఫ్యాన్ తిరగట్లే, ఇంకా అక్కడ పెచ్చులు ఊడిపోయింది, ఇంకా పూజారి బట్టలు సరిలేవు, దేవుడు ఆభరణాలు సరిలేవు, ఆ శివాలయంలో ఆ పైన పాత్ర బాగా పాడైపోయింది, నంది దగ్గర లైటింగ్ లేదు. మీరేం చెప్పద్దు, చూడండి ఒకసారి. ఏం చేయొచ్చు లిస్ట్ రాసుకోండి, ఆ పనులు చేయండి. చేయగలరు, ఆ పని చేయండి. ఇంకో ముఖ్యమైన పని, గుడి శివాలయం అయితే గుడి చుట్టూ ఓం నమ శివాయ గోళ్ళ మీద రాయించండి. ఓ 10 శ్లోకాలు 10 ఫ్లెక్సీల మీద భగవద్గీతలోంచి, భాగవతంలోంచి, రామాయణం నుంచి అవి అక్కడ ఫ్లెక్సీ పెడితే వాడు ప్రదక్షిణ చేస్తూ గుళ్ళోకి వచ్చి చదువుతాడు. ఇప్పుడు నేను 1-2 చెప్తాను, అవి చెప్పేసేయండి. మనం అందరం 28 కలుద్దాం. చాలా మంచి పనులు చేయాలి. నేను మెల్బోర్న్లో ఒక ఇంటికి వెళ్ళా, పర్లేదా? తెలంగాణ అల్లుడు, ఆవిడ ఆంధ్ర భార్య. ఆడికి వెళ్తే వాళ్ళు నన్ను అడిగారు, స్వామిజీ ఏం చేయమంటారు అన్నారు. నేను అన్నాను, వీలైతే ఒక హెలికాప్టర్ ఇవ్వండి అన్నా. ఏమడిగాను? కారు కూడా కాదు, నాకు కారు లేదు, ఆశ్రమం, ఇల్లు ఏం లేదు. అయినా భగవద్గీతలో చెప్పినట్లు అనికేత స్థిరమతిని వెళ్తున్నా. నేను ఎందుకు వాళ్ళతో హెలికాప్టర్ చెప్పాను? ఎందుకు చెప్పానంటే నా లెవెల్ ఆఫ్ థింకింగ్ అది. వాళ్ళు ఇచ్చేస్తారు, ఇవ్వగలిగితే ఇస్తారు, వేరే కదా, ఎప్పుడు టైం వచ్చినప్పుడు.
వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, అది వచ్చినా రాకపోయినా మన థింకింగ్ పెద్దగా ఉండాలి. స్వామిజీ హెలికాప్టర్స్ ఏం చేస్తారని, ఏం చేస్తాం? పొద్దునే రాయలసీమలో, సాయంత్రం తెలంగాణ, రాత్రికి కోస్తా, గొర్రెలు వస్తే వేస్తా. మీకు అర్థమవుతుందా? కాబట్టి హెలికాప్టర్లో తిరగడం సరదా కాదు, కోరిక కూడా లేదు నాకు. నన్ను వదిలేస్తే చదువుకుంటా, కానీ ఎందుకు నేను తిరుగుతున్నాను గొంతు పడేలాగా? ఎందుకు మాట్లాడుతున్నా? మనం వీక్ అయిపోయి, మనం మైనారిటీ అయిపోతే ఇంకా కట్టు బుట్టి ఏముండదు, మన జీవితాలకి ఆగమైపోతాయి, ఎవరు రక్షించలేరు, భవిష్యత్తు ఉండదు. దేనికోసం నువ్వు కష్టపడ్డావు అదంతా వ్యర్థమైపోతుంది. ఈ అర్థం నీ పిల్లలకి చేరదు, నువ్వు పరమార్థం పొందవు. మళ్ళీ వస్తుంది ఈ జన్మ. చెప్పండి, ఎన్ని జన్మల తర్వాత వచ్చింది తెలుసా? 84 లక్షల జన్మల తర్వాత వచ్చింది సార్. ఎన్ని? 84 లక్షల జన్మలు. ఇది మళ్ళీ వేస్ట్ చేయకండి. అది కూడా భారతదేశంలో, అది కూడా కాకతీయుల యొక్క ఇలాకాలో. ఎంత భాగ్యం సార్. తెలుసా ప్రతాపరుద్రుడు ఎలా చచ్చిపోయాడు? ఆ ఢిల్లీ సుల్తాన్ గాడు, వాడు గుర్రం మీద తాడు కట్టి లాక్కెళ్ళాడు సార్. రాళ్ళు తగిలి చాలా ఊపిరి పోయే స్థితిలో నర్మదా నది దగ్గర నేను కొంచెం సంధ్య వార్చాలని చెప్పి అలా నీళ్ళలో కలిసి. ఎంత గొప్ప సామ్రాజ్యం సార్. మోసం చేసిన వాళ్ళు ఇంటి దొంగలు సార్. అందుకని ఇంక దెబ్బలు తినద్దు సార్. మనం చాలా కోల్పోయాం సార్. రజాకార్ల పాలనలో ఒక్క చెట్టుకి 1000 మందిని ఊరేశారు. మన తల్లులు మానాలు ప్రాణాలు ఎన్నిపోయినాయి అంటే 4 లారీల పుస్తెలు అంటే ఎన్ని మానాలు, ఎన్ని ప్రాణాలు. మనకు కొంచెమన్నా సోయిందా? మన మార్వాడీసు మన గుళ్ళకి పైసలు ఇస్తారు, మన గోమాతలను సాకుతారు. ఎవడో పొరంబోకి ఏదో మతం మారిన కుక్క మార్వాడి గోబ్యాక్ అంటాడు. రోహింగ్యా గోబ్యాక్ అను, పాకిస్తానీ గోబ్యాక్ అను, వాడి సంఖ నాకుతావా? నీ కూతుర్ని ఎత్తుకెళ్ళే వాడి సంఖ నువ్వు నాకుతావా? నీ కూతుర్ని బెడ్లా చూసేవాడినేమో గోబ్యాక. కాబట్టి ప్రతి హిందువు మన బంధువే. హిందుత్వానికి వ్యతిరేకమైన ప్రతివాడు మన శత్రువే. హిందుత్వం ఈ దేశానికి నాడి. అర్థమైందా? ఇది సత్రం కాదు, సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ అంటే ఏంట్రా? మీ సంకనాకరమా? సెక్యులర్ మనం ఎందుకు మొయ్యాలి? దరిద్రం. రఘుపతి రాఘవ రాజారాం. 3వ లైన్ ఏంటి? భూతనా? అది భూతనా కాదా? తెలుసా మీకు? ఒకసారి పాండే. రఘుపతి రాఘవ రాజారాం అది 3వ లైన్ భూతనే వద్దని చెప్పింది. నేను ఈజీ చెప్తాను, చెప్పండి. గంగా తులసి సాలగ్రా, గంగా తులసి సాలగ్రా, భద్రగిరీశ మేఘశ్యాం, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, గంగా తులసి సాలగ్రాం, భద్రగిరీశ మేఘశ్యాం, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్. ఎంతమంది తెలుసు? మనం ఉన్నది పక్కపోయింది, అడే రీమిక్స్ చేశాడు, అందులో కొట్టుకుపోతున్నాం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆటోల మీద కొన్ని చోట్ల ఓంకారం, ఆ ఓంకారంలో ఓ నెలవంక, అందులో చొక్క, పక్కన ఓ చెక్క. ఈ 3 కలిపి ఎవడు పెడతాడు? మన ఎదవే పెడతాడు. అదైందా మీకు? ఇస్మాయిల్ పెట్టడు, అక్బరుద్దీన్ పెట్టడు, ఎవరు పెడతాడు? మన సుబ్బుగాడు. సుబ్బుగాడికి గబ్బులేసింది. అదైందా? ఈ సుబ్బుగాడికి గబ్బులేసి
ఈడు పెడతాడు. కాబట్టి మీరు ఈ సెక్యులరిజం జబ్బు అంటించుకోవద్దు. ఓ షాప్కి వెళ్ళారు, మన కార్యకర్త ఒక ఆయన మెట్లెక్కి మళ్ళీ దిగిపోతున్నారు. సార్ సార్ ఏం సార్ వచ్చి వెళ్ళిపోతున్నారు అన్నాడు షాప్ ఆయన. మీ షాప్లో కొనాను సార్ అని. ఎందుకు సార్ అన్నాడు. ఎందుకు కొనాలి? ఆ ఫోటో ఎందుకు పెట్టావు? ఈ ఓంకారం చొక్కా చెక్క ఎందుకు పెట్టావు అన్నాడు. అంటే సార్ షాప్కి అందరూ వస్తారు కదా అందుకని పెట్టాను. మరి అలా ముస్లిం పెడుతున్నాడా, అలా క్రిస్టియన్ పెడుతున్నాడా? వాడి ఫెయితే వాడికి ఉంది. ఈ హోల్సేల్ ఏందిరా దరిద్రం? నువ్వు అది తీస్తే కొంటా లేదా కొన్నావు. మన వాళ్ళతో మనం ఎలా సిట్టుగా ఉండాలి. ఏదో షాపు ఎవడైతే ఏంది ఈ కబులు చెప్పకండి. వాడు ఖచ్చితంగా వెతుక్కుని వాళ్ళ షాపులోనే తింటాడు, వాళ్ళ దగ్గర కొంటాడు. అర్థమైందా? మనం వాళ్ళతో బిజినెస్ చేయకపోతే వాళ్ళకి నష్టం. అర్థమైందా? వాళ్ళ మీద డిపెండ్ అయ్యే స్థితికి మనం వచ్చామా మనకి నష్టం. గుండు గీయడానికి కూడా గెడం గీయడానికి కూడా వాడేనా? చివరికి నీ కూతురు పెళ్లిలో నీ కూతురు చీర కట్టడానికి అబ్దుల్లా రావాలా? నీ పిల్లం చచ్చిపోయిందా? చుట్టుపక్కల ఆడవాళ్ళు చచ్చిపోయారా? నీ కూతురు నాయనమ్మ లేదా? నీ కూతురికి పిన్ని లేదా? మగోడు చీర కట్టడం ఏంటి రాస్కెల్? ఈ కట్టించుకునే దానికి సిగ్గు లేకపోతే, కట్టేవాడికి లేకపోతే మళ్ళీ చీర కట్టడానికి వాడికి 10,000. ఇందాక ఓ బామ్మగారు పాప ముసలావిడ ఎవరో నెమ్మదిగా నడుచుకుంటే వెళ్తుంది. అలాంటి వాళ్ళకి ఉపకారం చేయాలి. ఈ పొరంబోకు పనులుగా. అందుకని మన లెక్క లేకపోతే ఏముండదు. మీరు చూసారా దురంధర్ 2? వాడి కిరోసిన్ ట్యాంకులో రైలు పైన ఆయన్ని అందులో కూర్చోబెట్టేస్తాడు. కాళ్ళు నరికిన తర్వాత వాడు ఏమంటాడు విన్నారా? వాడు మేజర్ ఇక్బాల్ ఏమంటాడు? ఢిల్లీకో మా ఇస్లామాబాద్ బనాయింగే అంటాడు. అదవుతుందా? అది వాళ్ళ లక్ష్యం. మేము ఇస్లామాబాద్ని బాగు చేసుకుంటామని చెప్పడాడు. అలా బాగు చేసుకోవడానికి కాన్సెప్ట్ లేదు. అక్కడ బాంబులైనా ఇక్కడ బాంబులైనా దీన్ని పాడు చేయనా ఇంతమందిని చంపేనా. ఈ ప్రకాష్ రాజు గాడు ఈ లత్కోర్ గాళ్ళు ఏమంటారు? ఈ బాంబులు వేసి చంపేసిన వాళ్ళని ఉమర్ జీ అంటాడు. వీడు జీ పగలగొట్టేవాడు లేక సనాతన ధర్మాన్ని ఏమో నోటికి వచ్చినట్టు వాగుతుంటారు. మనమేమో కొంచెమన్నా సోయలేదు. ఎవడు ఈ దేశానికి ఉపకారం చేస్తాడో వాడికి జై చెప్పండి. ఎవడు ఈ దేశానికి అపకారం చేస్తాడో వాడికి నై చెప్పండి. అబ్దుల్ కలాంని ఎందుకు నెత్తిమే పెట్టుకున్నాం? ఆయన మిస్టేక్ చేయలేదు, మిస్సైల్ పుట్టించాడు. అందుకని మనకు కావాలి అందరూ. వాడు కూడా మనకు కోరుకుంటే, మీ నాన్నగారు ఉన్నారా ప్రశ్న, నీ అమ్మమ్మోడు ఉన్నాడు అది కూడా ప్రశ్న. బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. అవునా కదా? రెస్పెక్ట్ అనేది వాడు మన ట్రీట్ చేసేదాన్ని బట్టి ఉంటది. అవునా కదా? నేను అందుకే ఇంగ్లీషు తెలుగు కలిపి చెప్తాను. ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పారా, నాట్ రారా. అదవుతుందనా? ప్లీజ్ బలంగా ఉండండి, బలంగా ఉండండి. బలం మాత్రమే మన రక్షిస్తుంది. అందరూ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ